బాపట్ల జిల్లాలోని మాటూరు భారత్ గ్యాస్ ఏజెన్సీలో అక్రమాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. గ్యాస్ సిలిండర్లకు నిర్ణీత ధర కంటే అధికంగా వసూలు చేయడంతో పాటు వినియోగదారుల ఓటీపీలు తీసుకుని సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనపై సమగ్ర నివేదికను జిల్లా జాయింట్ కలెక్టర్కు పంపించి సంబంధిత కంపెనీపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరా అధికారి జగన్మోహన్ రావు తెలిపారు. వినియోగంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు మాటూరు పట్టణంలో గ్రామంలోని భారత్ గ్యాస్ ఏజెన్సీని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఆకస్మికంగా తనిఖీ చేయనప్పుడు వీళ్ళ దగ్గర సుమారు 450 సిలిండర్లు పంపిణీ చేయవలసినప్పటికీ వాళ్ళకి ఈరోజు స్టాక్ లేనందువల్ల మేము పంపిణీ చేయలేదని తెలిపినారు. దీని గురించి నేను సేల్స్ ఆఫీసర్ను అడగగా వారు నిన్న సాయంత్రం ఆలస్యం సమయంలో డీడీ చెల్లించినందువల్ల మేము లోన్ ఇవ్వలేదని చెప్పారు. కానీ ఏజెన్సీ వారు ఏదైనప్పటికీ ఈ సంక్లిష్ట సమయంలో 2-3 రోజుల ముందే డీడీ కట్టేసి స్టాక్ తెప్పించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ విషయంలో ఏజెన్సీ వారు విఫలమయ్యారు. అదేవిధంగా నిన్న డెలివరీ చేసిన రిసిప్ట్ సంబంధించి అవి తీసుకొని ర్యాండమ్గా చెక్ చేసి మేము కన్జ్యూమర్స్తో ప్రత్యక్షంగా యజమాని గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం యొక్క సమక్షంలోనే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఇందులో 13 మంది కన్జ్యూమర్స్తో మేము ఫోన్లో మాట్లాడగా 11 మంది వచ్చేసి మాకు 983 రూపాయలు దాని మీద రిసిప్ట్ రేట్ అయితే సుమారు 900 1020 ఈ విధంగా అధికంగా రేటు 923 రూపాయలు దాని మీద బిల్ రేట్ ఉంటే వీళ్ళు 1000 రూపాయల పైన తీసుకుంటున్నారు. దీని మీద వాళ్ళు ప్రత్యక్షంగా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తెలియజేయడం జరిగింది. అందులో ఒకరు తమకు సిలిండరు గురించి కాకుండా మీకు ఓటీపీ చెప్పండి అని అడిగి ఆ ఓటీపీ తీసుకొని సిలిండర్ జరగలేనట్టు స్లిప్ రైజ్ చేయడం జరిగింది. కేవలం ఒకరు మాత్రమే సరైన రేటు చెల్లించామని చెప్పడం జరిగింది. ఈ విధంగా అధిక ధరలను తీసుకోవడం అనేది చట్టవిరుద్ధం కాబట్టి ఈ గ్యాస్ ఏజెన్సీ మీద చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ జాయింట్ కలెక్టర్ వారికి ఒక నివేదిక సమర్పిస్తున్నాము. ఈ విధంగా ఎవరైనా గ్యాస్ ఏజెన్సీలు జిల్లాలో అక్రమాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకుంటారు. సంయుక్త కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వినియోగదారులు కూడా బిల్ రేట్ ఏదైతే ఉందో అది మాత్రమే చెల్లించాలి. అంతకు మించి చెల్లించినట్లు ఎవరైనా అడిగినట్లయితే ఫిర్యాదు చేస్తామని చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం.